Hello students, how are you all? Hope you're all fine. అయితే మనం మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఆర్ రెక్టిలినియర్ మోషన్ ఆర్ వన్ డైమెన్షనల్ మోషన్ ఈ చాప్టర్లో లాస్ట్ కాన్సెప్ట్ రిలేటివ్ మోషన్ నేర్చుకుందాం. మొత్తం ఆల్ కాన్సెప్ట్స్ కంప్లీటెడ్. మీ ప్రీవియస్ వీడియోస్ చూడండి. నా ఈ కాన్సెప్ట్ అయిన తర్వాత వి విల్ డూ ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ నిరోడోవ్ ఆర్ హెచ్సి వర్మ ఆర్ డిసి పాండే, ఏవైనా సబ్జెక్ట్స్లో నీట్ ఐఐటి జేఈ క్వశ్చన్స్ అన్ని ఎగ్జాస్టివ్గా టచ్ చేస్తాను. నేను అన్ని టైప్ ఆఫ్ మోడల్స్ చేద్దాం. అయితే రిలేటివ్ మోషన్ కాన్సెప్ట్ కంప్లీట్ చేద్దాం. ఓకే, రిలేటివ్ మోషన్ అంటే ఏంటి? రిలేటివ్ మోషన్ అంటే మోషన్ ఆబ్జెక్ట్ రిలేటివ్ టు సంథింగ్. అంటే వరల్డ్ అండ్ డెఫినేషన్ ఉంది. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ రిలేటివ్ టు అదర్ ఉంటుంది. అది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏ మోషన్ చూసినా, ఏ ఆబ్జెక్ట్ యొక్క మోషన్ చూసినా ఇట్ ఈస్ ఆల్వేస్ రిలేటివ్. ఈవెన్ అవర్ ప్లానెట్ కానీ, సన్ మోషన్ కానీ, ఎనీ ఈవెన్ ద గెలాక్సీస్ మూవ్మెంట్ అంతా రిలేటివ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ వెళ్తుంది ఒక గ్రౌండ్ మీద. ఓకే, సో ఈ కార్ యొక్క వెలాసిటీ సపోజ్ విసి సమ్ 10 మీటర్స్ పర్ సెకండ్. సో ఈ కారు విత్ రెస్పెక్ట్ టు ఏది మూవ్ అవుతుంది అంటే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఈ పొజిషన్ ఇక్కడ ఉంది. ఆఫ్టర్ 1 సెకండ్ చూస్తే ఇదే కార్ ఇక్కడ ఉంటుంది. సో దిస్ డిస్టెన్స్ ఇస్ 10 మీటర్స్. అయితే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ దిస్ కార్ ఇస్ మూవింగ్. అంటే మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ రిలేటివ్ టు గ్రౌండ్. అయితే రిలేటివ్ మోషన్ మనకి డెఫినేషన్ ఏం చెప్తుందంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ రిలేటివ్ టు అదర్, గ్రౌండ్కి రిలేటివ్గా కంపేర్ చేస్తే కార్ యొక్క వెలాసిటీ 10 మీటర్స్ పర్ సెకండ్. ఇక గ్రౌండ్ మనకేమవుతుంది? గ్రౌండ్ ఈస్ రిఫరెన్స్ ఆర్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఈ గ్రౌండ్ అనేది మన ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కార్ యొక్క వెలాసిటీ ఇంత 10 మీటర్స్ పర్ సెకండ్. అంటే వెలాసిటీ ఆఫ్ కార్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అయితే మనం రిలేటివ్ మోషన్ అంటే కార్ యొక్క మోషన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఈ రిలేటివ్ మోషన్ లో మనం ఏ మోషన్స్ చూస్తామంటే వన్ ఈస్ ద వెలాసిటీ, బాడీ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. విత్ రెస్పెక్ట్ టు ఒక ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ వి విల్ కన్సిడర్ అదర్స్ యొక్క సేమ్ ప్రాపర్టీ ఎలా ఉంటుంది, దట్ ఈస్ రిలేటివ్. అంటే velocity of object relative to other, acceleration of an object relative to other, or displacement. So velocity, acceleration and displacement. Okay, these are all relative velocity, relative acceleration and relative displacement of one with respect to other. And ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ విత్ రెస్పెక్ట్ టు అదర్ ఎలా ఉంటుంది, that is relative motion. And basically ప్రతి మోషన్ is with respect to some frame of reference. For example, ఇప్పుడు ఈ కార్ మూవ్ అవుతుంది. ఈ కార్లో సపోజ్ ఇద్దరు మనుషులు ఉన్నారు. సపోజ్ ఇట్ ఈస్ ఏ అండ్ బి. ఏకి బికి మధ్యలో డిస్టెన్స్ సపోజ్ సమ్ 2 మీటర్స్ ఉంది. ఏకి బి ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఆ డిస్ప్లేస్మెంట్ ఆర్ ద డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఈ పొజిషన్ లో వచ్చినా కూడా, కార్ ఇక్కడ నుంచి ఈ పొజిషన్ వచ్చేసినా కూడా దట్ డిస్టెన్స్ ఇస్ 2 మీటర్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో అది మనకి ఏం చెప్తుందంటే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ కార్ తీసుకుంటే, మనం ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ గ్రౌండ్ తీసుకుంటే కార్ ఈజ్ మూవింగ్. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ కార్ తీసుకుంటే ఎవరైతే ఏ బి మనుషులు ఉన్నారో దే ఆర్ నాట్ మూవింగ్ విత్ రెస్పెక్ట్ టు కార్. ఇప్పుడు కార్ లో సపోజ్ చైర్ ఉంది, ఆ చైర్ ఆ మనిషి సేమ్ ప్లేస్ లో ఉన్నారు. కార్ ఇక్కడ మూవ్ అయినప్పుడు కూడా కార్ విత్ రెస్పెక్ట్ టు మనిషి ఆ చైర్ మీద ఉన్నారు. సో విత్ రెస్పెక్ట్ టు కార్ వెలాసిటీ ఆఫ్ ఏ ఇస్ 0, ఎందుకంటే ఏ కార్ తో పాటే మూవ్ అవుతుంది. సిమిలర్లీ బి కార్ తో పాటే మూవ్ అవుతుంది. సో ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ తో కంపేర్ చేసి మన యొక్క ఆబ్జెక్ట్ యొక్క కంపేర్ చేస్తాం, ఆబ్జెక్ట్ కంపేర్ చేస్తాము విత్ రెస్పెక్ట్ టు విచ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. అంటే 2 టర్మ్స్ వస్తాయి. అంటే ఒక టర్మ్ ఈజ్ ఫర్ ద ఆబ్జెక్ట్, సెకండ్ టర్మ్ ఈజ్ ఫర్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. సో మనం ఏం చెప్తామంటే మనం ఏమంటే వెలాసిటీ ఆఫ్ ఎ కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో గ్రౌండ్ హియర్ ఇస్ స్టేషనరీ. ఏ ఆబ్జెక్ట్ మన ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ తీసుకుంటామో అది స్టేషనరీ అయిపోతుంది. ఆర్
ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఓకే, ఇక్కడ గ్రౌండ్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు, ఏరోప్లేన్ అవ్వచ్చు, ఏదైతే ఈ సెకండ్ టర్మ్ ఉందో దట్ ఈస్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఏదైతే ఫస్ట్ టర్మ్ ఉందో దట్ యొక్క రిలేటివ్ మోషన్ మనం కన్సిడర్ చేస్తున్నాం. సో రిలేటివ్ మోషన్, ఆ రిలేటివ్ మోషన్ ఏమవ్వచ్చు, రిలేటివ్ వెలాసిటీ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి రిలేటివ్ వెలాసిటీ ఆర్ రిలేటివ్ యాక్సిలరేషన్ ఆర్ రిలేటివ్ డిస్ప్లేస్మెంట్. సో మనం ఏదైనా వెలాసిటీ కానీ, యాక్సిలరేషన్ కానీ, డిస్ప్లేస్మెంట్ కానీ దేనిదైనా చూసినప్పుడు మనం ఒకది ఆబ్జెక్ట్ ఇస్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. సపోజ్ దిస్ ఈస్ వెలాసిటీ ఆఫ్ ఏ కామా బి అంటే బి ఈస్ హియర్ అవర్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఇన్ జనరల్ గా ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు బి ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అయిపోతుంది. అండ్ ఏ యొక్క రిలేటివ్ మోషన్ ఈస్ వాట్ వీఆర్ స్టడీయింగ్. అంటే ఏ యొక్క మోషన్ కంపేర్డ్ టు బి ఎలాగుంది, అది వెలాసిటీ కావచ్చు, యాక్సిలరేషన్ కావచ్చు, డిస్టెన్స్ కావచ్చు, డిస్ప్లేస్మెంట్ కావచ్చు. ఈ టర్మ్లో నేను వెలాసిటీ అంటున్నాను. అయితే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అంటే సపోజ్ ఏ అనే బాడీ రైట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కూడా ఏంటంటే సైన్ కన్వెన్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం సైన్ కన్వెన్షన్ తప్పు చేస్తే ఆన్సర్ తప్పు వస్తుంది. సైన్ కన్వెన్షన్ వి షుడ్ అంటే పర్ఫెక్ట్గా ఎదర్ చేయాలి. రైట్ సైడ్ ఎప్పుడు ఏ డైరెక్షన్ తీసుకుని రైట్ సైడ్ యొక్క వెలాసిటీ అయినా, డిస్ప్లేస్మెంట్ అయినా, యాక్సిలరేషన్ అయినా టువర్డ్స్ రైట్ సైడ్ అయితే పాజిటివ్. ఓకే, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ అయితే వెలాసిటీ అయినా, యాక్సిలరేషన్ అయినా, డిస్ప్లేస్మెంట్ అయినా నెగటివ్. సిమిలర్లీ అప్ సైడ్ అయితే వెలాసిటీ అయినా, యాక్సిలరేషన్ అయినా, డిస్ప్లేస్మెంట్ అప్ సైడ్ అయితే పాజిటివ్. సిమిలర్లీ డౌన్ సైడ్ అయితే వెలాసిటీ, యాక్సిలరేషన్, డిస్ప్లేస్మెంట్ ఆల్ ఆర్ నెగటివ్. ఈ సైన్ కన్వెన్షన్ ని మనం పక్కాగా ఫాలో అవ్వాలి. అప్పుడే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని వెరీ ఈజీ, చాలా ఈజీగా సాల్వ్ చేయగలం. ఈ సైన్ కన్వెన్షన్ గుర్తుంచుకొని ఈ టర్మ్ తెలిసిపోతే ప్రాబ్లమ్స్ ఆర్ లైక్ వెరీ ఈజీ, కేక్ వర్క్, మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, అయితే ఈ సైన్ కన్వెన్షన్ మాత్రం మీరు ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఓకే, అయితే రిలేటివ్ మోషన్ విఏబి అంటే ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ఏ, వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. అంటే బి నుంచి చూస్తే ఆర్ వీ కెన్ సే యాజ్ వెలాసిటీ ఆఫ్ ఏ యాజ్ సీన్ ఫ్రమ్ బి. అంటే మనం బి పొజిషన్ నుంచి చూస్తున్నాము, ఏదైతే సెకండ్ టర్మ్ ఉందో ఆ సెకండ్ టర్మ్ పొజిషన్ నుంచే మనం చూస్తాం. అంటే అవర్ జడ్జ్మెంట్ అంటే మన యొక్క క్యాల్కులేషన్స్ అంతా ఈ సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో ఆ సెకండ్ టర్మ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఫస్ట్ టర్మ్ అంటే ఏ ఎలా మూవ్ అవుతుందని తెలుస్తుంది. ఓకే, ఇది అర్థమైపోతే ఇంకా నెక్స్ట్ అంతా క్లాస్ అంతా వెరీ ఈజీ. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అనేది చెప్తుంది. సో సపోజ్ ఏ సమ్ వెలాసిటీ వెళ్తుంది, సపోజ్ ఇది 10 మీటర్స్ పర్ సెకండ్ లో వెళ్తుంది. బి అదే స్ట్రైట్ రోడ్ లో రైట్ సైడ్ డైరెక్షన్ లో సేమ్ డైరెక్షన్ లో సపోజ్ 20 మీటర్స్ పర్ సెకండ్ లో వెళ్తుంది. ఓకే, వెలాసిటీ ఆఫ్ ఏ 10 మీటర్స్ సెకండ్ ఏంటి? వెలాసిటీ ఆఫ్ ఏ with reference to ground. So VAG actually, that is velocity of A. Velocity of B అంటే velocity of B with respect to ground. So ఇక్కడ గ్రౌండ్, ఇక్కడ గ్రౌండ్ సేమ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లో ఉన్నప్పుడే, మనం రిలేటివ్ మోషన్ చేయగలం, క్యాల్కులేట్ చేయగలం. ఇది ఆల్వేస్ గుర్తుంచుకోండి, ఏంటంటే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ రెండు సేమ్ ఉండాలి. అంటే సెకండ్ టర్మ్ సేమ్ అయితేనే మనం కంపేర్ చేయగలం, రిలేటివ్ కంపారిజన్ చేయగలం. అయితే ఇప్పుడు ఏ సపోజ్ 10 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీలో మూవ్ అవుతుంది, బి 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీలో రైట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అంటే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈస్ ప్లస్ 10 meters per second. Okay, ఆ విధంగా వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈస్ ప్లస్ 20 meters per second. ఓకే,
అయితే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఏంటి? వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అంటే మన ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఇప్పుడు ఏమవుతుంది? బి అయిపోతుంది. బి ఈజ్ అవర్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఏదైతే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ తీసుకుంటామో మనం, ఆ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ స్టేషనరీగా కన్సిడర్ చేస్తుంది. రిలేటివ్ మోషన్లో మనం ఎప్పుడైతే ఈ రిలేటివ్ టర్మ్ క్యాలిక్యులేట్ చేస్తామో, ఈ సెకండ్ టర్మ్ ఆటోమేటిక్గా జీరో అయిపోతుంది. అంటే అది స్టేషనరీ అవుతుంది. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ స్టేషనరీ. ఓకే, స్టేషనరీ అయిపోతే మనకి ఏ యొక్క కంపారిజన్ బితో ఎలా వస్తుందంటే వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు సేమ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ విత్ గ్రౌండ్, వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అప్పుడే ఈ రెండు మనం డిఫరెన్స్ తీసుకోగలం. వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈస్ +10, వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈస్ +20. ఓకే, అయితే ఏ బి మధ్యలో కంపేర్ చేయాలంటే ఏ యొక్క ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ బి యొక్క ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ సేమ్ అయి ఉండాలి. అయితే అప్పుడు బి కంపేర్ చేసుకొని ఏ ఎంత వెలాసిటీలో ఉందంటే ఏబి అంటే ఫస్ట్ ఏ తర్వాత బి రాయాలి. సో విఏజి మైనస్ విబిజి, దట్ ఈస్ విఏజి ఈస్ +10 minus VBJ is +20. So 10 minus 20, that is minus 10 meters per second. ఇది మైనస్ వచ్చింది, 10 meters per second వచ్చింది. అంటే ఏంటి? బి నుంచి చూస్తే మనం విత్ రెస్పెక్ట్ టు బి అంటే బి స్టేషనరీ అయిపోయింది. అంటే బి ఇప్పుడు ఒక పొజిషన్లో ఆగిపోయినట్టుగా అనుకుంటే ఏ యొక్క వెలాసిటీ ఈజ్ విఏబి, అదంతా -10 meters per second. అంటే ఇప్పుడు మామూలుగా సపోజ్ 1 second తో చూస్తే ఇది ఏ 10 meters ట్రావెల్ చేస్తుంది, బి 20 meters ట్రావెల్ చేస్తుంది. సో ఇది 20 వెళ్ళిపోయింది, 10 వెళ్ళిందంటే ఇది 10 తక్కువ వెళ్ళింది. సో బికి ఎలా కనిపిస్తుంది అంటే బి నుంచి చూస్తే ఏ వెనకబడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఏ వెలాసిటీ తక్కువ, బి వెలాసిటీ ఎక్కువ. సో రిలేటివ్ వెలాసిటీ మనకి డైరెక్ట్గా అదే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ మైనస్ అదే చెప్తుంది. ఇక్కడ మైనస్ ఏం చెప్తుందంటే ఏ యొక్క వెలాసిటీ బి స్టేషనరీ అయితే ఏ వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే బి చూస్తే ఎలా కనిపిస్తుంది అంటే బి 20 అని బికి తెలియదు. బికి ఎలా కనిపిస్తుంది అంటే ఏ 10 meters per second ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ రియాలిటీ బి ఈజ్ అట్ 20 meters per second, ఏ 10 meters per second. కానీ బి స్టేషనరీ మన ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనుకుంటే ఇది స్టేషనరీ అనుకుంటే అప్పుడు ఏ వెలాసిటీ ఎంత? ఏ ఈజ్ మూవింగ్ అట్ -10 meters per second. దిస్ ఈజ్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. మీకు అర్థమైందా? బి 20 meters per second ముందుకు వెళ్తుంది, ఏ 10 meters per second లో వెళ్తుంది. బి 20 కాబట్టి ఎక్కువ వెలాసిటీ కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళిపోతుంది. ఏ స్లో కాబట్టి 10 కాబట్టి కొంచెం ముందుకు వెళ్తుంది. మీరు ఆలోచించండి, మీరు ట్రైన్లో వెళ్తున్నారు, సైడ్లోనే బస్సు వెళ్తుంది, ట్రైన్ చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు బస్సు ఎలా కనిపిస్తుంది? బస్సు వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ మనం గ్రౌండ్ చూడకపోతే, మనం మూవ్ అవుతున్నట్టు తెలియకపోతే, మనం ఓన్లీ బస్సుకి చూస్తే ఆ బస్సు వెనక్కి వెళ్తుంది అన్నట్టు అనిపిస్తుంది. మేము ముందుకు వెళ్తున్నాం, బస్సు ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ కానీ స్పీడ్లో వెళ్తుంది, బస్సు స్లోగా వెళ్తే విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ చూస్తే బస్సు వెనక్కి వెళ్తున్నట్టే కనిపిస్తుంది. ఇదే సేమ్ కండిషన్. బి ట్రైన్ అనుకొని ఏ కార్ అనుకుంటే ఆ బస్సు అనుకుంటే బి వెలాసిటీ ఎక్కువైంది, ఏ వెలాసిటీ తక్కువ కాబట్టి బితో కంపేర్ చేస్తే ఏ యొక్క వెలాసిటీ ఈస్ విఏజీ మైనస్ విబిజీ. మనకి ఏదైతే కనిపిస్తుందో అదే మనం మ్యాథమెటికల్ టర్మ్స్లో ఇలా విఏజీ మైనస్ విబిజీ చేస్తే -10 meters per second వచ్చింది. అది ఫిజికల్ దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనం బి నుంచి చూస్తే ఏ అపియర్స్ టు అంటే ఏ ఎలా కనిపిస్తుంది అంటే 10 meters per second ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే బి రైట్ డైరెక్షన్ మనం పాజిటివ్ అంటున్నాము, లెఫ్ట్ డైరెక్షన్ నెగిటివ్ కాబట్టి -10 వచ్చింది కాబట్టి ఇది ఆపోజిట్ డైరెక్షన్లో 10 వెళ్తున్నట్టుగా ఎగ్జాక్ట్గా ఫిజికల్ సిచ్యువేషన్కి ఈ నెంబర్ సూట్ అవుతుంది. -10 కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, సో మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, మీకు అది ఈజీగా క్లియర్ అయిపోతుంది.
ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ there is a car, velocity of car A is some 15 meters per second. Okay, it is going in the right direction. ఇంకో కార్ వెళ్తుంది VB, that is 20 meters per second. అయితే వీటి మధ్యలో డిస్టెన్స్ సపోజ్ కార్కి ఏకి బికి మధ్యలో డిస్టెన్స్ ఈ సపోజ్ సమ్ 100 మీటర్స్. ఓకే, అయితే మన ఏకి సపోజ్ ఏ వెలాసిటీ సపోజ్ 25 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, ఏ 25 మీటర్స్, బి 20 మీటర్స్ పర్ సెకండ్, బోత్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ రైట్ డైరెక్షన్ అనుకుంటే ఏ బిని ఎప్పుడు ఓవర్టేక్ చేస్తుంది? ఇది క్వశ్చన్. ఇది కాన్స్టెంట్ వెలాసిటీ, ఇది కాన్స్టెంట్ వెలాసిటీ. అయితే ఏ బిని ఎప్పుడు ఓవర్టేక్ చేస్తుంది అన్న క్వశ్చన్. మనం రిలేటివ్ మోషన్ యూజ్ చేయకుండా కూడా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఏమనుకుంటే బోత్ స్టార్ట్ ఎట్ సేమ్ టైం అనుకుంటాం. ఆఫ్టర్ సమ్ టైమ్ టీ ఏ అండ్ బి ఒకే పొజిషన్కి వచ్చాయి, ఏ బి సేమ్ పొజిషన్స్కి వచ్చాయి. అయితే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ సపోజ్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ టీ. ఈ టోటల్ డిస్టెన్స్ అప్ టు దిస్ is SA, SB is this, అంటే SB ఎంత అవుతుంది? 20 ఇంటూ టీ. సో 100 ప్లస్ SB is equal to SA. 100 plus SB is 20T, that is equal to 25T. So 5T is equal to 100 or T is 20 seconds. సో మనకి 20 సెకండ్స్ తర్వాత ఏ బి ఒకే పొజిషన్లో వస్తాయి, తర్వాత ఏ విల్ ఓవర్టేక్. ఓకే, ఇది మనం నార్మల్గా ఈ ప్రాసెస్ వాడి ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. నౌ లెట్ us యూస్ రిలేటివ్ వెలాసిటీ, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. నౌ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఎస్ఏబి ఈస్ 100 మీటర్స్. ఓకే, ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ఏ అంటే వెలాసిటీ చేంజ్ కాబట్లేదు కాబట్టి వెలాసిటీ ఇస్ కాన్స్టెంట్. లెట్ us సే ఇనీషియల్ వెలాసిటీ స్టార్ట్ అయినప్పుడు వెలాసిటీ ఇస్ 25 మీటర్స్ పర్ సెకండ్. బి ది వెలాసిటీ UP is also 20 meters per second. That is also VB, ఎందుకంటే వెలాసిటీ చేంజ్ యాక్సిలరేషన్ లేదు కాబట్టి. ఇది VA కూడా అనొచ్చు, VA is equal to this, VB is equal to this. ఎందుకంటే ఫైనల్ ఇనిషియల్ బోత్ విల్ బి సేమ్, ఎందుకంటే there is no acceleration. అయితే రిలేటివ్ వెలాసిటీ ఏంటి? సపోజ్ వెలాసిటీ ఆఫ్ A విత్ రెస్పెక్ట్ టు B చూస్తాను. సో వెలాసిటీ ఆఫ్ A విత్ రెస్పెక్ట్ టు B is equal to velocity of A with respect to ground minus velocity of B with respect to ground. ఇలాగా అవే ఇచ్చారు మనకి. ఇది A with respect to ground, B with respect to ground. So this is 25 minus 20, that is 5 meters per second. So మనకేం తెలిసింది ఏంటంటే distance between these two is this, velocity is this. So time is equal to distance by velocity. So 100 by 5, 20 seconds. ఈ ప్రాబ్లంలో కొంచెం ఎక్కువ ఆలోచించి ఎక్కువ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది సింపుల్ కాబట్టి మనం చేసేయచ్చు, బట్ అదే కాంప్లికేటెడ్ ప్రాబ్లం అయితే మనకి ఇలా చేయడం కష్టం. సో లెట్ us ఫాలో ద ప్రొసీజర్ ఫాలో అయ్యే నేర్చుకుంటే ఎంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం అయినా ప్రొసీజర్ మనం రైట్గా చేయగలం. ఇదే ప్రాబ్లంలో సపోజ్ VB is in the opposite direction. Okay, VB opposite direction అయితే VB is equal to minus 20 meters per second. Now what is the time taken for them to meet? Suppose ఇది question అయితే, so very easy. Relative velocity of A with respect to B. A with respect to B is velocity of A minus velocity of B with respect to ground, కాబట్టి మనం చేయగలం. Now velocity of A is 25 minus velocity of B is now minus 20. So this is now 45 meters per second. This is relative velocity. Distance between A and B initial గా ఎంత ఉంది? SAB is 100 meters. So time is equal to distance by
displacement or distance by velocity. Straight line లో distance is equal to displacement in terms of magnitude. So 100 by 45 seconds. సో మనకి వెలాసిటీ ఇస్తే టైం క్యాలిక్యులేట్ చేయడం రిలేటివ్ మోషన్లో వెరీ ఈజీ. నా క్వశ్చన్ని ఇంకొంచెం కాంప్లికేట్ చేస్తాను. ఎలా చేస్తానంటే, నా ఏబి ఉన్నారు, బి ఈజ్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, బి ఈజ్ ఎ train, A is a car, okay, A is a car, B is a train. ఈ ట్రైన్ లో ఒక మనిషి ఉన్నాడు, there is a man. A man is moving inside the train in the positive direction. Velocity of man is some 5 meters per second. Okay, so ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, what is the velocity of man with respect to A? So VMA ఎంత? Okay, so VMA is equal to VM with respect to ground minus VA with respect to ground. VM with respect to ground మనకి తెలియదు, so this is VMG minus VA with respect to ground is 25. VM with respect to A ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నౌ VMG క్యాలిక్యులేట్ చేద్దాం. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, మన రిఫరెన్స్ ఇప్పుడు ట్రైన్ తీసుకుందాం. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ అండ్ వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్. ఓకే, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ ఇస్ 5 meters per second మైనస్, ఇప్పుడు ట్రైన్ గ్రౌండ్ మీద పరిగెడుతుంది, సో వెలాసిటీ ఆఫ్ ట్రైన్ అంటే ట్రైన్ గ్రౌండ్ మీద వెళ్తుంది కాబట్టి గ్రౌండ్ స్టేషనరీ, ట్రైన్ ముందుకు వెళ్తుంది. ట్రైన్ యొక్క వెలాసిటీ 20 meters per second. మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ అంటే గ్రౌండ్ ఎంత స్పీడ్ వెళ్తుంది, ట్రైన్ 20 ముందుకు వెళ్తుందంటే మనం ట్రైన్ విండో చూస్తే మనకి ఏం కనిపిస్తుంది, గ్రౌండ్ వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ట్రైన్ కానీ స్టేషనరీ చూసుకుంటే గ్రౌండ్ ఈజ్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. అంటే వెలాసిటీ ఆఫ్ ట్రైన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ సపోజ్ 20 అయితే వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ ఇస్ -20. ఎందుకంటే గ్రౌండ్ ఎంత స్పీడ్ వెళ్తుంది, అదే ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది. మనం ట్రైన్ నుంచి విండో నుంచి గ్రౌండ్ చూస్తే, బయటకు చూస్తే అవన్నీ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు కనిపిస్తాయి, ఎందుకంటే మనం ట్రైన్లో ఉన్నాం. నౌ అవర్ రెఫరెన్స్ ఇస్ ట్రైన్, సో గ్రౌండ్ ఎలా మూవ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ట్రైన్, ట్రైన్ ఇస్ నో రిఫరెన్స్, సో దిస్ ఈస్ -20. సో దిస్ ఈస్ -20, సో 25 meters per second. ఇది నేను సింపుల్గా చెప్పగలను, ట్రైన్ 20లో వెళ్తుంది, మనిషి కూడా 5 వెళ్తున్నాడు, ట్రైన్ మీద వెళ్తున్నాడు, 25 అని చెప్పగలను. బట్ త్రూ ప్రొసీజర్ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే నా ఇట్ విల్ బి మోర్ ఈజీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. మనం ప్రొసీజరల్గా సాల్వ్ చేస్తే ఎలాంటి కాంపిటీషన్ మనం సాల్వ్ చేయొచ్చు. సో VMG is now 25 meters per second. So VMG is now 25 meters per second. 25 minus 25, that is 0. అయితే ఇది 25లో వెళ్తున్నాడు, ఇది 20లో వెళ్తున్నాడు, బట్ ఇది 5లో వెళ్ళిపోతున్నాడు. సో వీడు 25లో వెళ్తున్నాడు, వీడు 25లో వెళ్తున్నాడు. రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ మ్యాన్ అండ్ A is 0. ఈ మ్యాన్ ట్రైన్ మీద 5 minutes అని పరిగెడుతున్నాడు, ఇది 25 meters per second లో వస్తుంది. సో వీడి యొక్క వెలాసిటీ ఆన్ ట్రైన్ 5, కానీ వీడి యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇస్ 25 meters per second. సో ఈ ఏ ఆబ్జెక్ట్కి ఈ మ్యాన్ ఎలా కనిపిస్తాడంటే, హీ ఈజ్ మూవింగ్ అట్ ద సేమ్ వెలాసిటీ, వాళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఇన్ వెలాసిటీ ఏముండదు, 0. ఓకే, ఇప్పుడు ఇంకా కాంప్లికేట్ చేస్తాను ప్రాబ్లం. లెట్ us say the man is moving in the opposite direction. Suppose the man is moving in the opposite direction at 10 meters per second. So what is the velocity of man with respect to A? మీరు క్యాల్కులేట్ చేయండి, పాస్ చేయండి, క్యాల్కులేట్ చేయండి, అప్పుడే కాన్సెప్ట్ క్లియర్ అవుతాయి మీకు. ఓకే, క్వశ్చన్ ఏంటంటే velocity of man with respect to train is -10 meters per second. Clear? Velocity of B, or B అంటే train,
ట్రైన్ ఈజ్ నథింగ్ బట్ b. సో వెలాసిటీ ఆఫ్ ట్రైన్ ఈజ్ ప్లస్ 20 మీటర్స్ పర్ సెకండ్. ఇంకో కార్ దాని వెనక వస్తుంది, విచ్ వెలాసిటీ ఈజ్ 25 మీటర్స్ పర్ సెకండ్. నౌ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు కార్? ఇది ఎంత? ఓకే, క్యాలిక్యులేట్ చేయండి. వెరీ ఈజీ. Velocity of man with respect to A is velocity of man minus velocity of A. Now velocity of man with respect to ground, velocity of A with respect to ground. ఎందుకంటే నాకు VAG తెలుసు, దిస్ ఇస్ VAG, దిస్ ఇస్ VAG విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. కాబట్టి నాకు ఈ టర్మ్ తెలుసు. సో మైనస్ 25. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఐ నీడ్ టు క్యాలిక్యులేట్. అది వస్తే నాకు వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ఏ అంత తెలుస్తుంది. నా వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను ఈ సిచ్యువేషన్లో? వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్తో ఉన్నాడు, మనిషి ట్రైన్లో ఉన్నాడు. సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ గ్రౌండ్తో కావాలంటే నాకు ట్రైన్తో కంపారిజన్ చేయాలి. సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ట్రైన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్. ఇది ఏం చేస్తాను, లైక్ ప్రీవియస్లీ చూసాం. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ ఇస్ -10 మనకి ఇచ్చాడు, మైనస్ వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ ఇస్ -20. ఓకే, సో దిస్ ఈస్ -10 ప్లస్ 20, దిస్ ఈస్ 10 మీటర్స్ పర్ సెకండ్. ఇది ఆబ్వియస్, వీడు స్లోగా వస్తున్నాడు, ట్రైన్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఆబ్వియస్లీ ఈ మనిషి ముందుకు వెళ్ళిపోతున్నాడు ఎట్ వెలాసిటీ ఆఫ్ 10 meters per second. But procedurally we will get the same answer. Okay. Now velocity of the ground is 10 meters per second. So ikkada 10 minus 25. This is minus 15 meters per second. ఇదేం చెప్తుందంటే ఈ మనిషి ఈ ఏ వైపు 15 meters per second స్పీడ్లో వస్తున్నాడు. అంటే ఇప్పుడు 10 meters per second ముందుకు వెళ్తున్నాడు, ట్రైన్ 20 వెళ్తుంది కానీ మనిషి తక్కువ వెళ్తున్నాడు, 10 వెళ్తున్నాడు. ఈ 25లో అప్రోచ్ అవుతున్నాడు, వీడు 10లో ముందుకు వెళ్తున్నాడు, ఈ 25లో వెళ్తున్నాడు. సో ఆబ్వియస్లీ 15లో అప్రోచ్ అవుతుంది. ఇది 15లో దీని దగ్గరికి వెళ్ళిపోతుంది, అంటే మ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతుంది at the rate of 15. బట్ విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే మనకి ఏ రెఫరెన్స్లో చూస్తే ఇప్పుడు ఈ మ్యాన్ ఎలా కనిపిస్తాడంటే -15 సెకండ్ అంటే వాడు ఆపోజిట్ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో 15 meters per second ముందుకు వస్తున్నట్టుగా కనిపిస్తాడు. ఓకే, అంటే ఇప్పుడు ఈ ట్రైన్ 20 meters per second ముందుకు వెళ్తుంది, బట్ మనిషి 10 meters per second ముందుకు వెళ్తున్నాడు. ట్రైన్ 25 meters per second వెళ్తుంది. మనం ఏ కంపారిజన్ చేస్తున్నాం అంటే ఏ స్టేషనరీ అయిపోయింది. ఏ స్టేషనరీ అయిపోతే మనకి ఏ యొక్క వెలాసిటీ హై, బి యొక్క వెలాసిటీ తక్కువ. అంటే ఏంటి, ఇది నెగటివ్ డైరెక్షన్, ఇది పాజిటివ్ డైరెక్షన్, ఇది నెగటివ్ డైరెక్షన్. అంటే ఏ ఎలా అనిపిస్తుంది అంటే ఇంకో ట్రైన్ స్పీడ్గా వెళ్తుంది, ఇంకో ట్రైన్ స్లోగా వెళ్తే ఎలా అనిపిస్తుంది అంటే ఆ ఎదురు నుంచి వచ్చే ట్రైన్ దగ్గరికి వస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మనం కార్ స్పీడ్లో వెళ్తున్నాం, ఎదురు కార్ స్లోగా వెళ్తుంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఆ కార్ వెనక్కి వైపు వస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. సిమిలర్లీ ఈ ట్రైన్ ఈ స్లో అవడం వల్ల ఈ కార్ స్పీడ్ అవడం వల్ల ఎలా కనిపిస్తుంది అంటే ట్రైన్ కార్ దగ్గరికి వచ్చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ కార్కి. బట్ ఈ మనిషికి 10 స్పీడ్లో వస్తున్నారు కాబట్టి ఇది 5 + 10 15. ఇంకా మనిషి 15 సెకండ్లో మన కార్ దగ్గరికి వస్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే, ఆల్రెడీ ట్రైన్ మన దగ్గరికి ఒక 5 meters per second వస్తున్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే 20 - 25 is -5. అంటే ఇది 5 meters per second అప్రోచ్ అయిపోతుంది. ఆర్ ఇది స్టేషనరీ అనుకుంటే బి ఏమో ఇటువైపు ట్రావెల్ చేస్తున్నట్టు. యాక్చువల్గా బి ఈస్ ట్రావెలింగ్ దిస్ సైడ్, బట్ విబిఏ ఏంటి మనకి, విబిఏ ఈజ్ ఈక్వల్ టు విబి మైనస్ విఏ. విబి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అండ్ విఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. విబి ఈజ్ 20, విఏ ఈజ్ 25. అంటే ఆల్రెడీ -5 meters per second ఈ బి ఏకి అప్రోచ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. మనం ఏ నుంచి చూస్తే బి ఈస్ కమింగ్ ఎట్ 5 meters per second ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇది -5, మైనస్ అంటే ఆపోజిట్ డైరెక్షన్. అంటే బి ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఏ అట్ 5 meters per second. కాబట్టి ఇది -5 meters per second అంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్టు. ఓకే, సో మనకి ఇప్పుడు వీ 10 meters per second ఇన్ ఎడిషన్ టు ఇట్, ఎందుకంటే వీడికి 10 meters per second వస్తుంది. సో 10 + 5 15 meters per second మనకి ఈ మనిషి ఈ కార్ వైపు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ అండర్స్టూడ్.
ఈ ప్రాబ్లమ్ని ఇంకా కాంప్లికేట్ చేద్దాం. సపోజ్ దిస్ ఈజ్ ఆల్సో ట్రైన్, ఏ కూడా ట్రైన్, బి కూడా ట్రైన్. ఓకే, బి ఈజ్ ఆల్సో ట్రైన్, ఏ ఈజ్ ఆల్సో ట్రైన్ అండ్ విబిజి ఈజ్ 20. అంటే +20 అంటే రైట్ సైడ్లో మూవ్ అవుతుంది. ట్రైన్ ఈజ్ మూవింగ్ ఇన్ ద రైట్ సైడ్. ఇది కూడా ట్రైన్. ఈ ట్రైన్లో ఒక మనిషి ఉన్నాడు, విచ్ కాల్డ్ యాజ్ ఎన్. ఎన్ మూవ్ అవుతున్నాడు రైట్ సైడ్కి at the velocity of n is 5 meters per second. ఓకే, అయితే m అనేవాడు -10 meters per second లో ఇటు మూవ్ అవుతున్నాడు ఇన్ దిస్ డైరెక్షన్. vmt is -10 meters per second. vnt is +5 meters per second. ఓకే, అయితే what is the velocity of m with respect to n? ఇది క్యాలిక్యులేట్ చేయాలి. చేస్తారా మీరు? వెరీ ఈజీ కాన్సెప్ట్. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ని యాజ్ ఇట్ ఈస్ మైండ్లో పెట్టి చేస్తే వచ్చేస్తుంది. ఓకే, నేను చేస్తాను. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ m విత్ రెస్పెక్ట్ టు n అంటే వెలాసిటీ ఆఫ్ m విత్ రెస్పెక్ట్ టు, నేను సపోజ్ గ్రౌండ్ తీసుకుంటాను. దీస్ ఆర్ 2 డిఫరెంట్ ట్రైన్స్. నేను ఈ ట్రైన్ రెండు కంపారిజన్ సేమ్లో చేయలేను. నేను ఈ ట్రైన్కి ఈ గ్రౌండ్కి ఈ ట్రైన్తో కంపేర్ చేయగలను, ఈ ట్రైన్కి ఈ గ్రౌండ్తో కంపేర్ చేయగలను, ఆర్ మ్యాన్ని ఈ ట్రైన్తో కంపేర్ చేయగలను. ట్రైన్ ఏలో ట్రైన్ బిలోని కంపారిజన్ నేను చేయలేను, ఎందుకంటే ట్రైన్ ఏ ఇస్ డిఫరెంట్, ట్రైన్ బి ఇస్ డిఫరెంట్. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ n విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ తీసుకోవాలి, ఎందుకంటే గ్రౌండ్ ఈజ్ సేమ్ ఫర్ బోత్. సో గ్రౌండ్ ఈజ్ సేమ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. మనం గ్రౌండ్తో కంపేర్ చేయొచ్చు, బట్ ట్రైన్తో చేయలేం, ఎందుకంటే m ఈజ్ ఆన్ ట్రైన్ ఏ అండ్ n ఈజ్ ఆన్ ట్రైన్ బి. సపోజ్ m n ఒకే ట్రైన్ మీద ఉంటే అప్పుడు వీ కెన్ డూ కంపారిజన్ ఆఫ్ vmt మైనస్ vnt చేయగలం. ఇప్పుడు సేమ్ ట్రైన్లో అయితే, బట్ దే ఆర్ ఆన్ డిఫరెంట్ ట్రైన్స్ అండ్ డిఫరెంట్ వెలాసిటీస్. సో మనం విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ చేయగలం, బట్ వీ కెనాట్ డూ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్. ఓకే, సో నౌ ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ m విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, వెలాసిటీ ఆఫ్ n విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. వెలాసిటీ ఆఫ్ m విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, m దేని మీద ఉన్నాడు? ట్రైన్ మీద ఉన్నాడు, ట్రైన్ b మీద ఉన్నాడు. సో వెలాసిటీ ఆఫ్ m విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్. సో మనకి vmg వస్తుంది. ఓకే, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ ఇస్ -10 మైనస్ వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్, ట్రైన్ ఏమో రైట్ సైడ్ వెళ్తుంది, సో గ్రౌండ్ బ్యాక్ సైడ్ వెళ్తుంది, సో -20. సో దిస్ ఈస్ -20. సో దిస్ ఈస్ +10 meters per second. Okay, now velocity of n with respect to ground, ఇక్కడ ట్రైన్ ఏది? ట్రైన్ B. This is train B. Velocity of man with respect to train B, velocity of ground with respect to train B. Now V and G is velocity of n with respect to train A minus velocity of ground with respect to train A. Velocity of n with respect to train మనకి ఇచ్చాడు +5. This is +5 minus velocity of ground with respect to train VAG is +25. సో సింపుల్ గా ఆపోజిట్ డైరెక్షన్ అంటే VGA అంటే దిస్ ఇస్ -25. ఇది మీరు గుర్తుంచుకోవచ్చు ఆర్ అర్థం చేసుకోవచ్చు. మనం ట్రైన్ చూస్తే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ట్రైన్ పైన వెళ్తుంది, స్పీడ్గా వెళ్తుంది. ట్రైన్ నుంచి చూస్తే గ్రౌండ్ వెనక్కి వెళ్తుంది. సో ఇక్కడ ఏ రిఫరెన్స్ తీసుకుంటే గ్రౌండ్ యొక్క వెలాసిటీ దట్ ఈస్ నెగటివ్ -25. సో దిస్ ఇస్ -25. సో దిస్ ఇస్ 30 meters per second. మనం మామూలుగా కూడా చెప్పగలం ట్రైన్ ఆల్రెడీ 25 వెళ్తుంది, మనిషి దాని మీద ఇంకా 5 meters ముందు వెళ్ళిపోతున్నాడు అంటే ఆ 30 meters వెళ్తున్నాడు చెప్పొచ్చు, బట్ లెట్ us డూ ఇట్ ప్రొసీజరల్లీ. సో VMG మైనస్ VNG కావాలి. VMG is 10, VNG is -30. This is -20 meters per second. ఓకే, సో ఇది ఏం చెప్తుందంటే
వెలాసిటీ ఆఫ్ m విత్ రెస్పెక్ట్ టు n అంటే m యొక్క వెలాసిటీ కంపేర్ చేస్తే n కి n దట్ ఈస్ -20 అంటే ఈ డైరెక్షన్ లో 20 మీటర్స్ పర్ సెకండ్ లో వాడు n వైపు వస్తున్నాడు. సపోజ్ n ఈస్ రన్నింగ్ ఆన్ ట్రైన్ విత్ దిస్, m ఈస్ రన్నింగ్ ఆన్ ట్రైన్ ఆన్ దిస్ డైరెక్షన్. వీళ్ళిద్దరి యొక్క అప్రోచ్ వెలాసిటీ ఇస్ దిస్ కంపేర్డ్ టు ట్రైన్. Train approach is 5, but wheel approach is more. 5 plus 5, 10 plus 10, 20. So 20. Train యొక్క approach speed is 5. Wheel యొక్క speed is 5. Wheel యొక్క speed is 10 in opposite direction. So relative velocity is 15. Train యొక్క approach 5. So 10 plus 15 plus 5 is 20. అది కూడా మనం చెప్పొచ్చు, నోట్ లెక్క చెప్పొచ్చు, బట్ procedurally we like this way we do this. Okay. So minus 20 seconds with respect of m with respect to n. అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్, దీస్ ఆర్ ద మాక్సిమం మనకు వచ్చే కష్టమైన ప్రాబ్లమ్స్ ఇన్ రిలేటివ్ మోషన్. తర్వాత ఇంకో టైప్ మోషన్స్ వస్తాయి, అది కూడా చేద్దాం ప్రాబ్లమ్స్. ఆ టైప్ ప్రాబ్లమ్ ఏంటంటే, సపోజ్ దెర్ ఈస్ ఎ కార్ A which is moving at a constant speed of 20 meters per second, suppose towards right. There is another car B which is moving at a speed of 1 meters per second square acceleration. Initial velocity is 0. Starts from rest. ఒకే సేమ్ టైంలో రెండు స్టార్ట్ అయ్యాయి అనుకున్నా. ఈ యూనిట్ మధ్యలో గ్యాప్ సపోజ్ సమ్ 150 మీటర్స్ అనుకుంటే, ఇప్పుడు B ఇనిషియల్ వెలాసిటీ ఇస్ 0. ఒకే టైంలో ఈ రెండు స్టార్ట్ అయింది. ఇది 1 మీటర్ per second యాక్సిలరేషన్తో స్టార్ట్ అయింది, 20 మీటర్ per second వెలాసిటీతో స్టార్ట్ అయింది. అయితే ఏ బికి మీట్ అవుతుందా, అవుతే ఎంత టైం తర్వాత మీట్ అవుతుంది, ఎక్కడ మీట్ అవుతుంది. ఒకవేళ మీట్ అవ్వకపోతే ఏ బికి క్లోజెస్ట్ అప్రోచ్ ఎంత. ఈ రెండు ప్రాబ్లమ్స్ మనం వస్తాయి. ఒకవేళ మీట్ అయితే ఎంత డిస్టెన్స్లో మీట్ అవుతుంది, ఒకవేళ మీట్ అవ్వలేకపోతే వాటి మధ్యలో క్లోజెస్ట్ డిస్టెన్స్ ఎంత. అంటే ఇది 20 వెళ్తుంది, ఈ దగ్గరికి వెళ్ళేసరికి ఈ వెలాసిటీ 25 అయిపోయింది అనుకోండి. సో ఇంకెప్పుడు కలవలేము. సో క్లోజెస్ట్ డిస్టెన్స్ ఎంత, ఈ రెండు మనం చూడొచ్చు. ఏదే ఒక కండిషన్లో ఇది ఉంటుంది. అయితే లెట్ us see. అయితే ఇప్పుడు మనం రెండు విధాలుగా చేయొచ్చు. మనం రిలేటివ్ మోషన్ యూజ్ చేయకుండా నార్మల్గా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఆర్ రిలేటివ్ మోషన్ యూజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ నార్మల్ మెథడ్ చెప్తాను మీకు. సో అది మనం ఇప్పుడు చేస్తాం. సపోజ్ ఇది A అవుతుంది, B అవుతుంది, రెండు సపోజ్ ఆఫ్టర్ సర్టెన్ డిస్టెన్స్ మీట్ అయ్యేది. సో A యొక్క టోటల్ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో SA, SB యొక్క డిస్టెన్స్ కూడా యాడ్ చేస్తే ఈ టోటల్ డిస్టెన్స్ వుడ్ బి ఈక్వల్ టు దిస్. అయితే ఈ రెండు మీట్ అయినట్టు. సో సపోజ్ ఆఫ్టర్ టైం t, రెండు ఒకసారి స్టార్ట్ అయ్యాయి, ఆఫ్టర్ టైం t మీట్ అయ్యాయి. సో SA ఈజ్ ఈక్వల్ టు ఎంత, సింప్లీ వెలాసిటీ ఇంటూ టైం 20t కి మీట్ అయ్యేవి. దిస్ ఇస్ ఫస్ట్. నౌ B డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది, SB is ut plus half at square. Initial velocity 0. So half A is 1. T square time తర్వాత ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, SB ఇంత డిస్టెన్స్ 2. సో 150 plus T square by 2 must be equal to SA 20t. 150 plus SB must be equal to SA. So T square by 2 minus 20t plus 150 is equal to 0, or t square minus 40t plus 300 equal to 0. Then solve చేస్తే t square minus 30t minus 10t plus 300 equal to 0. అయితే t into t minus 30 minus 10 into t minus 30 equal to 0. So t equal to 10 or 30 or both, రెండు అవుతాయి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది అంటే దీని యొక్క రెండు t ఆన్సర్స్ ఉంటాయి. అంటే ఏమైందంటే ఇనీషియల్గా 10 సెకండ్లో A ఇమీడియట్గా B క్రాస్ చేసింది, ముందుకు వెళ్తుంది, బట్ Bకి యాక్సలరేషన్ ఉంది, Aకి యాక్సలరేషన్ లేదు. సో A యొక్క వెలాసిటీ కాన్స్టెంట్, బట్ B వెలాసిటీ పెరుగుతూ ఉంది. పెరిగి ఒక డిస్టెన్స్ దగ్గర ఒక వెలాసిటీ B ఎక్కువైపోయి B మళ్ళీ Aని క్రాస్ చేసి ముందు వెళ్ళిపోతుంది. అంటే ఇనిషియల్లీ A Bని క్రాస్ చేస్తుంది,
తర్వాత బి ఏని క్రాస్ చేస్తుంది ఆఫ్టర్ 30 సెకండ్స్. ఓకే, సో ఇది మనం యూజింగ్ నార్మల్ మెథడ్ ఇది క్యాల్కులేట్ చేసాం. మనం ఇప్పుడు రిలేటివ్ మోషన్ యూజ్ చేసి క్యాల్కులేట్ చేద్దాం. ఇంకా ఫాస్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వచ్చా. ఓకే, ఇప్పుడు రిలేటివ్ మోషన్లో ఏంటంటే ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ఏ ఎంత? ఇనీషియల్ ఏ వెలాసిటీ ఇస్ 20 meters per second. Initial velocity of b anta? B is 0 meters per second. So initial relative velocity anta? UAB. This is initial relative velocity. That is UA minus UB. With respect to ground, with respect to ground. This anta with respect to ground. So this is 20 minus 0. That is 20 meters per second. Okay. Acceleration of A with respect to B anta? Acceleration of A is 0. ఎందుకంటే ఇది యూనిఫామ్ వెలాసిటీ 0. Acceleration of B is in the right direction 1 meters per second. So plus 1 meter per second square. Okay. So acceleration of A minus acceleration of B. Acceleration of A is 0 minus this is plus 1. So this is minus 1 meter per second square. అయితే ఈ డిస్టెన్స్ ఇప్పుడు 150 meters ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? S is equal to ut plus half at square. This is SAB, this is UAB, this is acceleration AB. అంత రిలేటివ్ టర్మ్స్. నా అంటే ఏంటంటే మనం బీని స్టేషనరీ చేస్తాం. ఇప్పుడు ఏ బి దగ్గరికి వస్తుంది. ఏ 20 meters per second వెలాసిటీ ఉంది, బట్ రిటార్డేషన్ ఉంది -1. అంటే యాక్సలరేషన్ ఇస్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. బట్ ఇది ఏ వైపు బి వైపు మూవ్ అవుతుంది, ఏ అనేది డి వైపు మూవ్ అవుతుంది. సో దట్ ఈస్ ఈ ఫార్ములా చెప్తుంది మనకి. ఎస్ఏబి అంతా 150 ఈజ్ ఈక్వల్ టు యూఏబి ఈజ్ 20 ప్లస్ హాఫ్, ఏ ఈజ్ -1, దిస్ ఈజ్ టీ స్క్వేర్. సో ఇది తెచ్చేస్తే టీ స్క్వేర్ బై 2 minus 20t plus 150 is equal to 0. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది. సో ప్రీవియస్ ఈక్వేషన్ వచ్చింది, బట్ విత్ ఒక జస్ట్ 2 స్టెప్లో వచ్చింది. సో టీ స్క్వేర్ మైనస్ 40t ప్లస్ 300 ఈక్వల్ టు 0. ఓకే, త్రూ అవుట్ 2తో మల్టిప్లై చేస్తాను. సేమ్ ఈక్వేషన్ ముందుకు అదే ఈక్వేషన్ వచ్చింది, బట్ ఇందులోని జస్ట్ 2 స్టెప్ 3 స్టెప్లో వచ్చింది. అందులో ఇది క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ ఇది యాడ్ చేసి సెపరేట్గా క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ చేస్తాం. ఇందులో ఏంటంటే జస్ట్ మనం ఈ టర్మ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ ఫార్ములా ఇస్తాం. సో ఆన్సర్ క్విక్లీ పాప్డ్ అప్. ఓకే, సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం చూసామంటే ఏ బిని ఓవర్టేక్ చేసింది 10 seconds and 30 seconds. ఇప్పుడు ఏంటంటే అదే ప్రాబ్లంకి నేను కొంచెం ఇంకా కాంప్లికేట్ చేస్తాను. సపోజ్ velocity of A is 5 meters per second. Same, the distance between A and B is 150 meter. Okay, B యొక్క acceleration is 1 meter per second square. ఇది +5, ఇది +1. అంటే అర్థం ఏంటంటే both are moving in the right side direction. Okay, అయితే the same question, same time లో ఇది స్టార్ట్ అయ్యేవి. Now initial velocity of B is 0. అయితే ఇప్పుడు ఏంటంటే ఏ వెలాసిటీ తక్కువ, సో అది బిని ఓవర్టేక్ చేస్తుందా చేయదు. ఎందుకంటే లాస్ట్ టైం 20 పెడితే ఓవర్టేక్ చేసింది, 5 పెడితే ఓవర్టేక్ చేస్తుందా లేదా కూడా చెక్ చేద్దాం. ఒకవేళ చేయలేకపోతే వాట్ ఈస్ ద క్లోజెస్ట్ డిస్టెన్స్, అంటే ఏ బికి ఎంత దగ్గరకు వచ్చి ఆగి మళ్ళీ వెనక్కి అయిపోతుంది. అయితే మనం ఏం చూసామంటే ఇప్పుడు రిలేటివ్ వెలాసిటీ వాడేమనుకోండి విత్ రెస్పెక్ట్ టు ఏ అండ్ బి. అప్పుడు ఒకవేళ నేను యుఏబి అని రాశాను లాస్ట్ టైం, యుఏబి యొక్క అర్థం ఏంటంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. అయితే ఎలాగైతే బి మనం స్టేషనరీ అనుకుంటాం, బి స్టేషనరీ అంటే ఏంటంటే ఏ మూవ్ అవుతుంది, బి ఏమో అదే సేమ్ పొజిషన్ ఉంటుంది, ఎందుకంటే అదే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఆర్ మనం బి పొజిషన్ నుంచి చూస్తున్నాం. బి పొజిషన్ నుంచి చూస్తే బి యొక్క ఏదైతే వెలాసిటీ కానీ యాక్సలరేషన్ ఉంటాయో అవన్నీ ఏ మీద ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేసేయాలి, అప్పుడే బి స్టేషనరీ అవుతుంది. అంటే సపోజ్ బి యొక్క వెలాసిటీ ఇక్కడ
జీరో ఉంది, దీని బదులు సపోజ్ 1 మీటర్ పర్ సెకండ్ ఉంటే అది -1 మీటర్ పర్ సెకండ్ ఏలో యాడ్ చేయాలి. ఇప్పుడు యాక్సిలరేషన్ కూడా బీది +1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కాబట్టి మనం -1 మీటర్స్ పర్ సెకండ్, ఆపోజిట్ ఆఫ్ +1 ఇస్ -1, -1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఏకు ఉంది అంటే ఈ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ మనకి ఏఏబి వస్తుంది. అంటే మనకి రిలేటివ్ యాక్సిలరేషన్ లోని బి, ఒకవేళ బి నుంచి చూస్తే అప్పుడు ఏ యొక్క యాక్సిలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సపోజ్ యూబి సమ్ 5 అయితే ఇది కూడా -5 అయిపోతుంది. ఓకే, సో బిని మనం ఎప్పుడైతే స్టేషనరీ చేస్తామో బిలో ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసేయాలి. ప్లస్ అయితే మైనస్, మైనస్ అయితే ప్లస్, దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసి ఏకి యాడ్ చేసేయాలి. ఇదే మనం చేసేది రిలేటివ్ టర్మ్స్ లో. అదే మనం చూద్దాం. సో ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి, అంటే బి స్టేషనరీనా ఏ అంత వెలాసిటీ వస్తుంది. అట్ టైం 0 ఇనీషియల్ వెలాసిటీ కాబట్టి టైం 0 దగ్గర చూస్తే ఇది +5 దగ్గరికి వస్తుంది. అదే ఈ ఫార్ములా కూడా చెప్తుంది. యుఏజి మైనస్ యుబిజి దట్ ఈస్ +5 - 0 అంటే +5 మీటర్స్ పర్ సెకండ్. అంటే బికి ఎలా కనిపిస్తుంది అంటే ఏ 5 మీటర్స్ పర్ సెకండ్ లోని 150 మీటర్ డిస్టెన్స్ నుంచి స్టార్ట్ అయినట్టు. ఇప్పుడు బి స్టేషనరీ కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అర్త్ నుంచి చూస్తే మనకి సన్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది, మూన్ మూవ్ అవుట్ కనిపిస్తుంది, స్టార్స్ మూవ్ కనిపిస్తున్నాయి. అర్త్ స్టేషనరీ కాదు, బట్ మన అబ్జర్వేషన్, మన ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అర్త్ అయితే మనకి వేరేవన్నీ మూవ్ అవుట్ అనిపిస్తాయి, మనం స్టేషనరీ అనిపిస్తుంది. ఓకే, దట్ ఈస్ జియోసెంట్రిక్ థియరీ, దట్ ఈస్ ఫెయిల్డ్. ఆ విధంగా బి అన్నది స్టేషనరీ అనుకుంటే మిగతావన్నీ మూవ్ అవుట్ అనిపిస్తాయి బికి, బట్ బి ఈ స్టేషనరీ. ఓకే, సో బి యొక్క వాల్యూస్ ని మైనస్ చేసి దానికి ఆపోజిట్ చేసి ఏకి యాడ్ చేసేయాలి. ప్లస్ అయితే మైనస్ అవుతుంది, మైనస్ అయితే ప్లస్, అదే యాడ్ చేసేయాలి. ఓకే, అదే మనకి వస్తుంది కూడా. చూడండి, నౌ యాక్సిలరేషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి is acceleration of A with respect to ground minus acceleration of B with respect to ground. సేమ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఉండాలి, అప్పుడే మనం సబ్స్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ చేయగలం. దిస్ షుడ్ బి సేమ్, దిస్ షుడ్ బి సేమ్. లాస్ట్ క్లాస్ అదే మనం ఇప్పుడు ప్రీవియస్ సెషన్లో చూసాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ వెలాసిటీలో మూవ్ అవుతుంది. సో వెలాసిటీ ఈస్, దిస్ ఈస్ కాన్స్టెంట్. సో యాక్సిలరేషన్ ఆఫ్ A is 0, acceleration of B is 1 meter per second square. So this is 0 minus plus 1 meter per second square. This is minus 1 meter per second square. అయితే మన distance between these two is 150 meter. Okay, so SAB is equal to 150 meters. మనం ఇప్పుడు ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాం. S is equal to SAB is equal to UAB into T plus half relative acceleration to T square. అంత రిలేటివ్ టర్మ్స్ లో ఉంది. ఓకే, నౌ దిస్ ఇస్ 150 is equal to 5T plus half into -1 into T square. This is 5T minus T square by 2. 150 is equal to, so T square by 2 minus 5T plus 150 equal to 0. That is T square minus 10T plus 300 equal to 0. ఇప్పుడు ఇదో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఓకే, దీంట్లో రూట్స్ చూద్దాం. లాస్ట్ లాగా వచ్చింది. రూట్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో A is equal to 1, B is equal to -10, C is equal to 300. అంటే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్ ఏంటంటే -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఒక జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అయితే x యొక్క వాల్యూస్ ఇవి. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ t అయితే నా t యొక్క వాల్యూ తెలుస్తుంది. -b కాబట్టి +10 minus of -10 +10 plus or minus square root of b square is -10 whole square minus 4, a is 1, c is 300. Okay, divided by 2. So ఇది 100 square root of term చూడండి, 10 plus or minus
100 minus 1200. So this is a negative term. This is a negative term under root. ఏది ఎప్పుడైతే నెగిటివ్ టర్మ్ మనకి అండర్ రూట్ వస్తుందో ఇట్ రిప్రజెంట్స్ ఇట్స్ అన్ ఇమాజినరీ నెంబర్, అంటే ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ వాల్యూ. అంటే ఈ ఆబ్జెక్ట్ ఏ అనే కారు బిని అసలు ఓవర్టేక్ చేయలేదు బికాస్ రూట్స్ ఆర్ నాట్ రియల్. ఓకే, సో మనకి ఏం చెప్తుందంటే ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఈజ్ నాట్ రియల్. దట్ మీన్స్ ఏ బిని ఓవర్టేక్ చేయలేదు. దట్ ఈజ్ నాట్ రియల్. ఓకే, అయితే ఇలాంటి కేసులో మనం ఏ విధంగా చేస్తామంటే, ఎందుకంటే ఏ బిని ఓవర్టేక్ చేయలేదు కాబట్టి ఏ బికి ఎంత క్లోజ్గా వెళ్ళి వచ్చింది. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు బి ఏ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ బి. ఓకే, ఏ బి వైపు వెళ్తూ 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 వెళ్తూ, ఎందుకంటే యాక్సిలరేషన్ నెగిటివ్, వెలాసిటీ ఇస్ పాజిటివ్ అయిన యాక్సిలరేషన్ టైంతో పాటు గ్రో అయిపోతుంది. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. ఈ ఈక్వేషన్ చూస్తే u ఇస్ పాజిటివ్, a ఈజ్ నెగటివ్ అండ్ t అంటే at టర్మ్ టైంతో పాటు పెరుగుతుంది. సో ఎట్ వన్ టైం at uకి ఈక్వల్ అయిపోతుంది, ఇంకా నెక్స్ట్ మూమెంట్ at u కంటే పెద్దది అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ u ఈజ్ 5 అంటే ఇప్పుడు a ఈజ్ 1 అంటే ఆఫ్టర్ అప్ టు 5 సెకండ్కి 0 అయిపోతుంది. at t ఈజ్ ఈక్వల్ టు 5, at t ఈజ్ ఈక్వల్ టు 6 ఏమవుతుందంటే 5 మైనస్ 1 ఇంటూ 6 అంటే -1 అవుతుంది. అంటే వెలాసిటీ ఈజ్ -1 మీటర్ అంటే ఆపోజిట్కి వచ్చేస్తుంది. ఓకే, సో దీని అర్థం ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి, మనం బి నుంచి చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఏ బి దగ్గరికి వస్తూ 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 ఒక పాయింట్ దగ్గరికి వచ్చి సేమ్ స్పీడ్ అయిపోయిన వల్ల మనకి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. తర్వాత దాని యొక్క వెలాసిటీ ఆపోజిట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టు, అంటే డిస్టెన్స్ పెరిగిపోతున్నట్టు కనిపిస్తుంది. ఓకే, సో ఏ ఇలా వచ్చి వచ్చి ఒక పాయింట్ దగ్గర ఆగిపోయి మళ్ళీ రిటర్న్ అయిపోయినట్టుగా బి కనిపిస్తుంది. అంటే ఏ దగ్గరికి వచ్చింది బి వైపు, ఒక పాయింట్ దగ్గర ఆగింది, మళ్ళీ రిటర్న్ అయిపోయింది. సో ఏ పాయింట్ దగ్గర అయితే ఆగిందో అదే క్లోజెస్ట్ డిస్టెన్స్. దిస్ ఈస్ క్లోజెస్ట్ డిస్టెన్స్ సిఏబి అన్న, దిస్ ఈస్ ద క్లోజెస్ట్ డిస్టెన్స్. ఓకే, అంటే ఇక్కడ ఎప్పుడైతే క్లోజ్ డిస్టెన్స్ వచ్చిందో ఇది ఇక్కడ ఆగింది, అంటే ఇది ఆగిపోయినప్పుడు వెలాసిటీ ఎంత 0. దట్ ఈస్ ద క్లూ. ఇది ఆగి మళ్ళీ తిరిగి వెళ్ళింది, ఆగినప్పుడు దగ్గరికి వచ్చింది. సో వెలాసిటీ 0 ఎప్పుడైతే దగ్గరికి వచ్చిందో. ఓకే, ఈ డిస్టెన్స్ ఎస్ క్యాల్కులేట్ చేస్తే ఈ టోటల్ నుంచి ఎస్ తీస్తే మనకి క్లోజెస్ట్ డిస్టెన్స్ వస్తుంది. అయితే మనకి వెలాసిటీ 0 ఎప్పుడైంది అది క్యాల్కులేట్ చేయాలి. సో మన ఈక్వేషన్ ఏంటంటే SAB is equal to UAB into T plus half AB AAB into T square. ఇక్కడ UAB మనం చూసాం ఏంటంటే this is plus 5 meters per second, AAB is equal to minus 1 meter per second square. So this is equal to 5T plus half minus 1 t square. This is 5t minus t square by 2. This is SAB. So ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ 0 అయింది. వెలాసిటీ అంటే ds by dt. సో ds displacement between a and b at any time t is equal to 5 minus d by dt of t square, half into d by t square is 2t. That is 5 minus t. Okay, అంటే this is velocity, relative velocity of A and B is 5 minus t. ఇప్పుడు at t equal to 0 పెడితే మనకి ఇనిషియల్ వెలాసిటీ వస్తుంది plus 5. 0 పెడితే VAB at t equal to 0. That is initial velocity plus 5. అయితే నా ఇప్పుడు మనకి ds by dt 0 చేస్తే మనకి టైం వస్తుంది. ఏ టైం దగ్గర ఈ వెలాసిటీ 0 అవుతుంది. సో VAB equal to 0 పెడితే we'll get time at which VAB is 0. So VAB at any time t, and this 5 minus t. So 5 minus t equal to 0 పెడితే మన టైం ఎంత వచ్చింది, t is equal to 5 seconds. మనం అనుకున్నట్టుగా ఇప్పుడు v is equal to u minus at, ఎందుకంటే యాక్సిలరేషన్ నెగిటివ్ కాబట్టి u is 5, v is 0 minus a into a అంటే 1 into 5. This is 0. అంటే మనకి ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంది at t is equal to 5 అంటే 0, or that is 0.
ఓకే, అయితే v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఎయిటీ ఫార్ములా కూడా మనకి జీరో ఇప్పుడు ఏ టైంలో వచ్చిందని తెలుస్తుంది. అదే మనం ప్రొసీజర్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, అయితే 5 సెకండ్స్ దగ్గరికి ఎస్ఏబి ఎంత? సో ఎస్ఏబి ఎట్ 5 సెకండ్స్ ఎంత అంటే 5t minus t square by 2. That is 5 into 5 minus 5 square is 25 by 2. That is 25 minus 12.5. This is 12.5 meters. And this distance SAB అన్నది 12.5 meters is maximum value. ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది. సో 150 మైనస్ సిఏబి ఎంత వస్తుందంటే సిఏబి క్లోజెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ 150 మైనస్ 12.5. దట్ ఈస్ 137.5 మీటర్స్ ఆన్సర్. సో ఇది 12.5 మీటర్స్ వరకు వచ్చింది కదా, వెలాసిటీ చాలా తక్కువ 5 మీటర్స్ పర్ సెకండ్. సో 12.5 మీటర్స్ వచ్చేసరికి మళ్ళీ వెలాసిటీ జీరో అయిపోతుంది, మళ్ళీ అది వెనక్కి వస్తుంది, అంటే మళ్ళీ ఆ డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ వి సాల్వ్ దట్ ఈ టైప్ మోడల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మొత్తం అన్ని రకాల మోడల్ రిలేటివ్ వెలాసిటీ చేస్తాను. ఇంకోటి గ్రావిటీ, మోషన్ అంటే గ్రావిటీలో ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి కూడా చూద్దాం. ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయంటే సపోజ్ ఫ్రమ్ ఏ హైట్ హెచ్, సపోజ్ క్యాపిటల్ హెచ్, ఓకే, ఏ బాడీ A, suppose a ball A is dropped from a height h. At the same time, another ball is thrown with a velocity u. Suppose this is B. Velocity ub in the upside direction. Okay. What is the relative velocity between them at any time t? Relative velocity or relative distance? That is more meaningful. What is the distance between them at any time t? Okay. Normal ga manam ela calculate chestamante s is equal to ut plus half at square equation vartam. For A, అదే ఈక్వేషన్ వాడితే ఏమొస్తుందంటే s is equal to s of A. Since it is downward direction, this is minus. Initial velocity if ui is 0. So 0 into t plus half. Acceleration due to gravity is always minus g. So minus g into t square. This is minus sa is equal to minus gt square by 2. This is minus gt square by 2 always. So SA is equal to g into t square by 2. Okay, so ఈ లెంగ్త్ వస్తుంది, దట్ ఈస్ SA. తర్వాత SB అంటే దీనికి ఇదే సేమ్ ఈక్వేషన్, అంటే మనకి ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ ub ఇంటూ t ప్లస్ హాఫ్ a ఇంటూ t స్క్వేర్, యాక్సలరేషన్ ఆఫ్ b ఇంటూ t స్క్వేర్. ub is ub plus ub ఎందుకంటే పైకి, sb is plus sb ఎందుకంటే పైకి. సో ప్లస్ ub into t plus half. Acceleration of b is due to gravity is minus g. సో ఇక్కడ minus g into t square. ఇది సైమల్టేనియస్ ఆపరేషన్. ఎప్పుడైతే బాల్ డ్రాప్ చేసామో ఇక్కడ ఇంకో, అంటే ఏ బాడీ డ్రాప్ చేసామో బి బాడీని సేమ్ టైంలో పైకి ఇస్తారు. ఓకే, సో ఈ ఫార్ములా ఏమవుతుందంటే sb is equal to ub into t minus gt square by 2. అయితే distance between them is distance between A and B. Suppose DAB అంటే that is equal to h total height minus SA minus SB. h minus SA plus SB. Okay, this is h minus SA is equal to gt square by 2 plus SB అంటే ub into t minus gt square by 2. So both cancels out. This is h minus ub into t. That is distance between AB at any time. ఇదంతా మనం ఓల్డ్ మెథడ్, అంటే రెండిటికి ఏ బాడీకి బి బాడీకి ఈక్వేషన్ అప్లై చేసి మనం ఇది కన్వెన్షనల్ వేలో చేసాం. నా మనం ఏం చేద్దామంటే రిలేటివ్ వెలాసిటీస్ యూజ్ చేద్దాం. ఇప్పుడు ఇదంతా పెద్ద ప్రొసీజర్ విల్ ఫాల్ డ్రాప్ ఇంటూ షార్ట్ వన్, అంటే చాలా చిన్నగా అయిపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రిలేటివ్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత? UAB. ఓకే, UAB is equal to UAG minus UBG. UAG is 0, UBG is UB. మనం రాసుకున్నాం, that is equal to minus UB. ఓకే,
Now acceleration of AB is equal to acceleration of A with respect to ground minus acceleration of B with respect to ground. Acceleration is minus G always minus B with respect to ground is also in the bottom side. Adi kuda minus G. So this is minus G plus G, that is 0. So advantage ఏంటంటే రిలేటివ్ వాడితే రిలేటివ్ యాక్సిలరేషన్ ఎప్పుడు 0 ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ గ్రావిటీ. సో మన ఈక్వేషన్ ఇది లైక్ వెరీ సింపుల్. సో ఇప్పుడు మనకి యాక్సిలరేషన్ 0. యాక్సిలరేషన్ అయితే సింపుల్ వెలాసిటీ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ SAB ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. సో సపోజ్ మనం ఆపోజిట్ పై డైరెక్షన్ నుంచి చూస్తున్నాం. సో మైనస్ SAB ఈజ్ ఈక్వల్ టు మైనస్ UB ఇంటూ T ఆర్ SAB ఈజ్ ఈక్వల్ టు UB ఇంటూ T. అంటే ఇప్పుడు సపోజ్ మనం విత్ రెస్పెక్ట్ టు B చూసాం A, అంటే B స్టేషనరీ అయిపోయింది. B ఈజ్ నాట్ స్టేషనరీ అంటే A ఎంత వచ్చింది, SAB డిస్టెన్స్ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ UB ఇంటూ T, A వచ్చింది. సో డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ దిస్ వన్, దిస్ ఈజ్ SAB. B స్టేషనరీ అయిపోయింది, A ఎంత మూవ్ అయింది, D డిస్టెన్స్ ఎంత, దిస్ ఈజ్ H మైనస్ SAB, దిస్ ఈజ్ H మైనస్ UB ఇంటూ T. ఓకే, మనకి ఈ ఫార్ములా రిలేటివ్ ఫార్ములా చాలా ఈజీగా మనం ఇంటర్ప్రిట్ చేయడం ఈజీ అయితే మనకి ఆన్సర్ ఇట్ విల్ పాప్ అప్. ఓకే, తర్వాత ఇంకో టైప్ మోడల్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయంటే సపోజ్ దిస్ ఈస్ డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్. దిస్ ఈస్ ఎస్, దిస్ ఈస్ టీ. అయితే బాడీ ఏ యొక్క ప్రొఫైల్ ఇలా ఉంది. ఓకే, దిస్ ఈస్ 0. సపోజ్ దిస్ ఈస్ సమ్ వాల్యూ 6. ఓకే, దీస్ ఆర్ వెలాసిటీస్. సపోజ్ దిస్ ఈస్ 10, 20, 30. సపోజ్ దిస్ ఈస్ 40. ఓకే, అయితే బాడీ దిస్ ఈస్ ఏ యొక్క ప్రొఫైల్ డిస్ప్లేస్మెంట్ టైం ప్రొఫైల్, దిస్ ఈస్ బి యొక్క డిస్ప్లేస్మెంట్ టైం ప్రొఫైల్. సపోజ్ దిస్ ఈస్ 4, 5, 1, 2, 3. అయితే బి యొక్క డిస్ప్లేస్మెంట్ టైం ప్రొఫైల్ ఇది. ఓకే, దిస్ ఈస్ బి, దిస్ ఈస్ బి. అండ్ ఏ యొక్క వెలాసిటీ టైం డిస్ప్లేస్మెంట్ టైం ప్రొఫైల్ ఇది. సో క్యాలిక్యులేట్ ద రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ ఏ అండ్ బి. అట్ సింపుల్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్కి ఏంటంటే మనం సింపుల్గా గ్రాఫ్ నుంచి వెలాసిటీ అంటే ఏంటంటే చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ బై, తర్వాత ఈ గ్రాఫ్ సిన్స్ దే ఆర్ స్ట్రైట్ లైన్, సో వెలాసిటీ ఈస్ కాన్స్టెంట్ మనకు తెలుసు. ఎందుకంటే స్లోప్ ఆఫ్ డిస్టెన్స్ టైం ds బై dt ఆర్ డెల్టా s బై డెల్టా t. ds బై dt అంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, అంటే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఏంటి అంటే స్లోప్ ఏంటి. అదే యావరేజ్ వెలాసిటీస్ తో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెల్టా s బై డెల్టా t. బట్ ఇది స్ట్రైట్ లైన్స్ కాబట్టి వెలాసిటీ ఇస్ కాన్స్టెంట్, అంటే b వెలాసిటీ ఇస్ కాన్స్టెంట్ త్రూ అవుట్, అలాగే a వెలాసిటీ ఇస్ కాన్స్టెంట్ త్రూ అవుట్. సో మనం ఈ గ్రాఫ్ నుంచి వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం, మనం రెండు టైమ్స్ పట్టుకొని ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు b యొక్క వెలాసిటీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫైనల్ మైనస్ ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్. సిమిలర్లీ ఫైనల్ మైనస్ ఇనిషియల్ టైం. మనకి ఎప్పుడైనా ఫైనల్ మైనస్ ఇనిషియల్ తీసుకుంటేనే చేంజ్ తెలుస్తుంది, చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఆర్ చేంజ్ ఇన్ టైం తెలుస్తుంది. సో చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఇప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 దగ్గర ఎంత ఉంది 40, ఫైనల్ టైం ఎంత 4 దగ్గర వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది 0. సో డిస్ప్లేస్మెంట్ ఫైనల్ కావాలి, టైం దానికి సంబంధించింది. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0 ఎట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ ఇనిషియల్ డిస్ప్లే అంటే టైం t ఈక్వల్ టు 0 దగ్గర డిస్ప్లేస్మెంట్ ఇస్ 40. సో ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ 40 ఆర్ ఎనీ పర్టికులర్ టైం ద్వారా రేట్ వచ్చి ఇనిషియల్ కాదు 0 అనే కాదు, ఏ రెండు టైం పీరియడ్ మీద చూసుకున్నా ఆ టైం మైనస్ ఈ టైం, ఈ డిస్ప్లేస్మెంట్ ఈ టైం దగ్గర, ఈ డిస్ప్లేస్మెంట్ ఈ టైం దగ్గర అలా వేసుకోవాలి. సో 4 మైనస్ 40 ఇప్పుడు ఉంది, టైం 0 దగ్గర ఉంది. సో దిస్ ఈస్ మైనస్ 40 by 4, దిస్ ఈస్ మైనస్ 10 meters per second. This is velocity of B. Similarly, velocity of A. Okay. అయితే ఫైనల్ 6 దగ్గర. సో సపోజ్ దిస్ వాల్యూ ఇస్ ఆల్సో 40. సో
40 మైనస్ 10 అయితే 40 మైనస్ 10, 40 ఏ టైంలో ఉంది, 6 టైంలో ఉంది, 10 ఏ టైంలో ఉంది, 0 టైంలో ఉంది. ఓకే, సో దిస్ ఇస్ 30/6, దిస్ ఇస్ +5. చూడండి, ఇది +5, ఇది 0 మైనస్ 40 మైనస్. సో రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ VAB is equal to VA minus VB. This is all with respect to ground కాబట్టి no need to mention. So VA minus VB. VA is +5 minus VB is -10. So this is 15 meters per second. So relative velocity is 15 meters in between A and B at any time t. Okay. So almost all model problems, type of problems for relative motion in one dimensional, two dimensional అయితే మనకి రెయిన్, బోట్, తర్వాత వేరే టైప్ మోడల్స్ వస్తాయి. బట్ ఇన్ వన్ డైమెన్షనల్ మోడల్స్లో ఇవే మనకి మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, సో చాప్టర్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ ఇస్ కంప్లీట్. నెక్స్ట్ వీడియో సెషన్లో నేను డిఫరెంట్ వేరియస్ మోడల్ ప్రాబ్లమ్స్ చేస్తాను. ఆ మోడల్ ప్రాబ్లమ్స్ తర్వాత నెక్స్ట్ చాప్టర్ మోషన్ ఇన్ ప్లేన్కి మనం స్టార్ట్ చేద్దాం. అందరూ బాగా చదువుకోండి. థ్యాంక్ యూ.